రష్యాని దెబ్బతీయడానికి యూరప్ దేశాలు ఏ ఫార్ములా అనుసరించినాయో ఇప్పుడు అదే ఫార్ములాని ఇరాన్ మీదన దుబాయ్ అనుసరిస్తుంది. అప్పట్లో రష్యా వాళ్ళ సంబంధించిన వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు ప్రపంచంలోని ఇతర దేశాల వ్యాపారాలు అవి చేస్తుంటారు కదా! వాళ్ళందరినీ ఎనిమీ ప్రాపర్టీ పేరుతో యూరప్ దేశాలు నిషేధించినాయి. వాళ్ళు నిషేధించి వెనక్కెళ్ళిపోమని మేము చెప్పాల. వాళ్ళ దేశాలు వ్యాపారాలు చేసుకున్న వాళ్ళ ఆస్తులని స్తంభింపజేశారు. ఒలిగర్స్‌కి సంబంధించిన లక్షల కోట్లు అట్లాగే స్తంభించిపోయినాయి. అట్లాగే రష్యా ఇతర దేశాలు పెట్టిన పెట్టుబడులు స్తంభింపజేసాయన్నీ అమెరికా వేలం వేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి ఉక్రెయిన్‌కి ఇచ్చింది. ఇప్పుడు సేమ్ పరిస్థితి దుబాయ్, ఇరాన్‌కి సంబంధించి దుబాయ్‌లో ఉన్నటువంటి పెట్టుబడులు దాదాపు 530 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్‌ని సీజ్ చేసింది దుబాయ్. ఇరానియన్ అసెట్స్ ఇవన్నీ కూడా. అదే సందర్భంలో ఇరాన్ రెసిడెంట్స్‌కి వీసాలని క్యాన్సిల్ చేసింది. ఇరాన్ పౌరులు దుబాయ్‌లో ఉన్నటువంటి వాళ్ళు తక్షణం దేశం విడిచిపోమని చెప్పింది. అలాగే ఇరాన్ ఫ్యామిలీస్ కూడా ఇమ్మీడియట్‌గా వెళ్ళిపోమని, ఇరాన్‌లో ఉన్నటువంటి దుబాయ్ ఫ్యామిలీలని వెనక్కి వచ్చేయమని చెప్తోంది. అలాగే ఐఆర్జీసీ లింక్డ్ ట్రేడింగ్ కంపెనీ ఏదున్నా సరే వెంటనే అరెస్ట్ చేయడం అన్నటువంటి జరుగుతుంది. ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ వచ్చేటికి 507 లక్షల కోట్ల రూపాయల క్రిప్టో స్టోర్డ్ దుబాయ్‌లో ఉందన్నటువంటి విషయాన్ని తేల్చారు.